ఎవ్వల నోట చూసినా ఆ అయోధ్య రాముని ముచ్చటే. ఏ ఊరు చూసినా ఆ అయోధ్య రాముని అక్షింతల పంపకాలే. గుడి కోసం ఉడత భక్తిగా ఏమేం చేయాలో గవన్నీ చేసుకుంటూ పోతుర్రు భక్తులు. తృణమో ఫనమో ఎవళ్ళకు తోచింది వాళ్ళు సమర్పిస్తుర్రు. గుడి కాడ అన్నదానం చేయనీకే బియ్యము పప్పులు కూరగాయలు పంపిస్తుర్రు. అయితే ఒక్క భక్తులకేనా ఆ శ్రీరాముని మీద పాయరం, దేవుళ్ళకైతే ఉండదా? అందుకే కావచ్చు ఇగో తిరుపతి ఎంకన్న దేవుడు కూడా ఆ అయోధ్య రామునికి ఓ కానుక పంపుతున్నాడట. గదేందో చూద్దాం పర్రి. అవు మీరిన్నది వాజిబే. తిరుమల వెంకటేశ్వరుడు ఆ శ్రీరాముడు కొలువు తీరబోతున్న అయోధ్యకు ఓ పెద్ద కానుకనే పంపుతున్నాడు. ఆ కానుక ఏంటిదని అనుకుంటుర్రు? ఇంకేంటిదల్లా దునియా అంతటా పేరువైన స్వామివారి ప్రసాదమే. అంటే గదే తిరుపతి లడ్డూలు. అవు ఆ ఎంకన్న దేవుని తరపున అయోధ్యకు 1,00,000 లడ్డూలు పంపేతందుకు తయారైతుర్రు తిరుమల గుడి పెద్దలు. అవునట, ఈ ముచ్చట స్వయంగా టీటీడీ ఈవో ధర్మారెడ్డి సరే చెప్పిండు. మరి అయోధ్య గుడి ఓపెనింగ్ అంటే మామూలు ముచ్చట్న? సామాన్య భక్తులే ఆ రాముని మీద పాయరంతోటి తోసిన వస్తువులన్నీ పంపిస్తుర్రు. ఇక దునియాలనే సిరిగల దేవుడు ఎంకన్న స్వామి వంతకు పెద్ద కానుకనే పంపియాలి కదా. అగో అట్లా గుడి ఓపెనింగ్ నాడు భక్తులకు పంచేతందుకని 1,00,000 లడ్డూలు తయారు చేసి పంపనీకే చూస్తుర్రన్నట్టు. అయోధ్యకు పంపే లడ్డూలు ఒక్కోటి 25 గ్రాములు బరువుంటాయట. అంతేకాదు అయోధ్యలో వెంకటేశ్వర స్వామి గుడి గట్టనీకే ఎన్నటి సందో చూస్తుర్రు. జాగ దొరుకుడే ఆలస్యం. అయోధ్యల అంగరంగ వైభవంగా ఎంకన్న దేవుడి గుడిని నిర్మాణం చేస్తారట టీటీడీ వాళ్ళు. ఇక ఈ ముచ్చట్లన్నీ ఇట్లుంటే అయోధ్య రాముణ్ణి రోజు ఎప్పుడెప్పుడు దర్శనం చేసుకోవచ్చు అన్న ముచ్చట్లు కూడా బయటకు వస్తున్నాయి. పొద్దుగాల 7 గంటలకు షురూ చేస్తే పగటాల 11:30 గంటల దాకా దర్శనం చేసుకోవచ్చట. అట ఇంకా పగటాల 2ంటికి షురూ చేస్తే రాత్రి 7 దాకా దర్శనం చేసుకోవచ్చట. అయితే పండుగ దినాలల్లో దర్శన సమయాలు మారుతాయని చెప్తుర్రు. ఇక తిరుమల లెక్కనే అయోధ్యలో కూడా భక్తులందరిది ఫ్రీ దర్శనమే ఉంటదట. కానీ స్పెషల్ గా పోతాం, స్వామి వారికి స్పెషల్ గా మొక్కులు పెడతాం అని అంటే మాత్రం 100 నుంచి 300 ధర ఉండేటి టికెట్లు కొనాలట. ఇప్పటికైతే ఇంకా టికెట్లు బయటికి రాలేదు గాని ఎంతమంది భక్తులు దర్శనానికి వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదం ఉచితమేనట. మంచి ముచ్చటే కదా.